హలో అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ మిసెస్ శారదా మహేష్. యాపిల్‌కి ఫిఫ్త్ మంత్ స్టార్ట్ అయింది. సో, అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నా. డెలివరీ తర్వాత ఫస్ట్ టైమ్ తీసుకెళ్తున్నా యాపిల్‌ని మా అత్త వాళ్ళ ఇంటికి. వెళ్ళే ముందు రోజు మా నాన్న నెరడి వేపుడు చేస్తున్నాడు. నాకెంత ఇష్టమైపోయిందంటే ఈ నెరడి వేపుడు చాలా అడిక్ట్ అయిపోయినా. నెరడిని ఫస్ట్ అగ్గిలో కాల్చుకొని దాని తర్వాత ఒక లేయర్‌గా కట్ చేసుకొని దాని మీద ఉప్పు, కారం వేసి మళ్ళీ కాల్చాడనమాట. చాలా బావుండింది టేస్ట్. ఈ పప్పాయ మా పెరట్లో కాసింది. చాలా తియ్యగా ఉంటాయి ఈ చెట్టు కాయలు. యాక్చువల్‌గా దీని సీడ్స్ మా అక్క వైజాగ్ నుంచి తీసుకొనొచ్చింది. అంటే ఇక్కడ దొరకవని గాదు. తనకు చెట్టుండే అక్కడ. తియ్యగా ఉన్నాయని కాయలు తనే తీసుకొనొచ్చి ఇక్కడ పూడ్చిందనమాట. ఆఫ్టర్‌నూన్ లంచ్‌లోకి మటన్ కర్రీ, వైట్ రైస్ చేసుకున్నాము. దాని తర్వాత లగేజ్ ప్యాకింగ్ చేద్దాం అనుకోని యాపిల్‌ని నిద్రపిచ్చేసి నేను ఇంకా స్టార్ట్ చేశా. అంటే 3 డేస్ నుంచి అనుకుంటూనే ఉన్నాను లగేజ్ ప్యాకింగ్ చేద్దామని. బ్యాగ్స్ తీస్తాను, అసలు ఇంట్రెస్ట్ ఉండదు. అలానే వదిలేసి వెళ్ళిపోవడము. అలా చేస్తూ వచ్చా. పాప పుట్టగానే న్యూ బార్న్ డ్రెసెస్ చాలా వచ్చాయి. దాని తర్వాత వింటర్ కోసం అని చెప్పి నేను కొన్ని బట్టలు కొన్నాను. అవన్నీ ఇప్పుడు సరిపోవు పాపకి. సో, అవన్నీ నేను ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే పెట్టేసి ఏవైతే యూజ్ అవుతాయో అవి మాత్రమే సర్దుకుంటున్నా. యాపిల్‌కి మంత్లీ బర్త్‌డేకి ప్రింటెడ్ షర్ట్స్ ఆర్డర్ చేద్దామనుకున్నా. అంటే సెకండ్ మంత్‌లో ఆర్డర్ చేశా. 2 మంత్స్ ప్రింటెడ్ షర్ట్ చాలా బావుండింది. అలానే థర్డ్ మంత్‌కి గూడా ఆర్డర్ చేశాను. అది అసలు ఆ టైంలో సరిపోనే లేదు. అసలు వేయనే లేదు ఒక్కసారి కూడా ఈ షర్ట్. క్రిస్మస్ రోజు యాపిల్‌కి శాంతా డ్రెస్ వేసి ఫోటో తీద్దామని చెప్పి ఈ డ్రెస్ ఆర్డర్ చేశాను. ఇది కూడా నెక్స్ట్ అసలు సరిపోదు యాపిల్‌కి. అండ్ దిస్ వన్ ఈస్ వెరీ స్పెషల్ టు అస్. ఎందుకంటే పాప పుట్టగానే హాస్పిటల్‌లో ఈ డ్రెస్సే వేశారు. అందుకే మెమరీ కోసం నేను అలానే దాచుకున్నా. ఇది వచ్చేసి మహి కొన్నాడనమాట. ఫస్ట్ డ్రెస్ మేము పర్చేస్ చేసింది. సో, ఇది కూడా దాచుకున్నా. ఈ మిటన్స్ అవి సమ్మర్‌లో అసలు యూజ్ అవ్వవు. అందుకే ఇవి కూడా అమ్మ వాళ్ళ ఇంట్లోనే పెట్టేస్తున్నా. యాపిల్ పుట్టగానే ఈ వెట్ వైప్స్ కూడా గిఫ్ట్ కింద ఇచ్చారు. అంటే యాపిల్ పుట్టగానే తన కోసం ఇచ్చిన మనీ అంతా నేను ఈ మనీ బ్యాంక్‌లో సేవ్ చేస్తూ వస్తున్నా. మెడిసిన్స్ చాలా ఇంపార్టెంట్ కదా! సో, అవి ముందుగానే సర్దేసుకున్నా ఈ బాక్స్‌లో. ఆ తర్వాత ఇంకా నావి, మహివి బట్టలు సర్దేసుకున్నాను. ఈ ఫీడింగ్ పిల్లో, బేబీ బెడ్, బేబీ పిల్లోస్ ఇవేమి ఇంకా అవసరం లేదనుకుంటున్నా. అందుకే అన్నీ మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే పెట్టేస్తున్నా. ఎలాగోలాగా లగేజ్ అయితే ప్యాక్ చేసేసా. యాక్చువల్‌గా నాకు లగేజ్ సర్దడం చాలా చిరాకైన పననమాట. బ్యాగ్స్‌లో సరిగ్గా ఆర్గనైజ్ చేయలేననమాట నేను అన్నీ వస్తువులు. ఇదే నా ఫైనల్ లగేజ్. వెళ్ళేటప్పుడు పూలు పెట్టుకొని వెళ్ళాలి. పూలు కావాలని జెప్తే, మా అవ్వ పెరట్లో 2 డేస్ ముందే కోసేసింది పూలు. సో, అవి ఎలా అయిపోయాయంటే అల్లేకి అసలు అవ్వలే. ఆ కాడలు అంత వీక్ అయిపోయాయన్నమాట. అల్లేకి చాలా కష్టమైపోయింది. ఎలాగోలాగా ఫైనల్‌గా అల్లేసా. పాప పుట్టినప్పటి నుంచి ఈ ఆముదమే యూజ్ చేస్తున్నా. అంటే ఇది ఇంట్లో వండిందనమాట మా అత్త. ఫస్ట్ నుండి ఇదే యూజ్ చేస్తూ ఉన్నా. బయలుదేరే రోజు మా ట్రెడిషన్ ప్రకారము ఈ పిండి తీసుకెళ్ళాలి. యాక్చువల్‌గా పాప ఎంత వెయిట్ ఉంటే అంత వెయిట్ పిండి తీసుకెళ్ళాలనమాట. బట్ మా అత్త కొద్దిగా తీసుకురా అని జెప్పారు. అందుకే కొంచెమే తీసుకెళ్తున్నాం. మహి మాతో పాటు రాగూడదని జెప్పి తను ముందే ఎళ్ళిపోయాడు. దాని తర్వాత మేము స్టార్ట్ అయ్యామనమాట. రెడీ అయ్యి బయలుదేరేసరికి చాలా లేట్ అయిపోయింది. పాపకు గూడా ఈ గజ్జెలు, మల్తాడు అవన్నీ కార్‌లోనే వేసుకుంటూ తీసుకెళ్ళా. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిసెస్ శారదా మహేష్.